Hello viewers, I am Dr. Srinivas. You can see on the screen the title is like Babies and Future. So ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఏ డెమోగ్రాఫిక్స్ అండి. డెమోగ్రాఫిక్స్ అంటే పాపులేషన్ స్టడీ అంటారు. మనము ఇప్పుడు గ్రూప్ 1 అపియర్ అయ్యే పిల్లలకి పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంది మనకి. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ. ఓకే, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఈ పేపర్ 1లో జనరల్ ఎస్సేలో ఫస్ట్ టాపిక్ నెంబర్ 1 వచ్చేసి కాంటెంపరీ ఇష్యూస్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. అంటే సామాజిక సమస్యలు. కాంటెంపరీ అంటే ప్రస్తుత ఏదైతే సమాజంలో మనకు ఛాలెంజెస్ ఉన్నాయో సోషల్ ఇష్యూస్ అంటారు. అంటే ఇప్పుడు ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సోషల్ ఇష్యూ. ఓకే, ఎస్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇప్పుడున్న పిల్లలకు లేకపోవడం అనేది కూడా ఒక సామాజిక సమస్యనే. ఓకే, ఎస్. నెక్స్ట్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఎస్, ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకు మనం వై వీ కుడ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ లైక్ చైనా అండ్ అమెరికా తోటి ఎందుకు పోటీ పడలేకపోతున్నాము ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి సాఫ్ట్వేర్ రంగంలో మనం అమెరికాని మించి ఉన్నాం కదా, చైనాని మించి ఉన్నాం కదా, మరి ఎందుకు మనము ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థతో పోటీ పడలేకపోతున్నాము, ఇంకా కొన్ని మిగతా దేశాలతోటి పోటీ పడలేకపోతున్నాము. ఇవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని కూడా ఒక టాపిక్ ఉంటుంది జనరల్ ఎస్సేలో పేపర్ 1లో. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో టోటల్గా ఈ 3 టాపిక్లు ఈ డెమోగ్రాఫిక్స్ అన్నదానికి దగ్గర సంబంధం ఉంటుందండి. డెమోగ్రాఫిక్స్ అంటే పాపులేషన్ స్టడీ. ఎస్, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ దేశం యొక్క పాపులేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా ఈ దేశం యొక్క పాపులేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. ఈ దేశం యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి, ఈ భారతదేశం యొక్క మానవ వనరుల అభివృద్ధి ఈ భారతదేశం యొక్క పాపులేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. అంటే దీన్ని బట్టి టోటల్గా క్యుములేటివ్ మీకు ఏమర్థమైంది, ఈ జనరల్ ఎస్సే అన్న ఈ పేపర్ 1 ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ 3 టాపిక్స్ మీకు అక్కడ 5 టాపిక్స్ ఏమో ఉన్నాయి, 6 టాపిక్స్ ఉన్నాయి మొత్తం. అందులో 50% ఆఫ్ టాపిక్స్ డెమోగ్రాఫిక్స్కి సంబంధించినవే ఉన్నాయి, అంటే పాపులేషన్కు సంబంధించినవి ఉన్నాయి. ఓకే, ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, ఈ దేశంలో ఉన్న సామాజిక సమస్యలు కానీ, ఈ దేశంలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి కానీ, ఓకే, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ పాపులేషన్కు సంబంధించినవే కదా. కాబట్టి పాపులేషన్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే డెమోగ్రఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఒక 3 దేశాల ఎగ్జాంపుల్ తీసుకొని, ఇటు జపాన్, అటు జర్మనీ, ఇటు మన భారతదేశం, ఈ 3 దేశాల ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ 3 దేశాలలో పాపులేషన్ ఎలా ఉంది, ఈ పాపులేషన్ ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది నేను రాబో 5-10 నిమిషాలలో అది మాట్లాడబోతున్నాను. నెక్స్ట్, ఈ గ్రూప్ 1 పేపర్ 4 కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఉంది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో కూడా మనకు నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, జీడిపి పర్ క్యాపిటా ఇవన్నీ వస్తుంటాయి. ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా పాపులేషన్కు సంబంధించినవి. ఓకే, కొంత స్పీడ్గా వెళ్ళిపోతాం మనం చాప్టర్లోకి. ఇక్కడ ఒక స్క్రీన్ మీద నేను మీకు పిక్చర్ చూపిస్తున్నా. ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు, జర్మనీ అండ్ జపాన్ వాళ్ళకు ఈ పాపులేషన్ తోటి చాలా ప్రాబ్లం ఉంది. అంటే ఈ 2 దేశాలలో ఎక్కువ మంది వాళ్ళ దేశంలో వయోవృద్ధులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. అంటే రోజు రోజుకు వయోవృద్ధులు ఎక్కువ మంది అవుతున్నారు. అది ఒక డెమోగ్రఫిక్ ఛాలెంజ్. ఎస్, పాపులేషన్ వల్ల వాళ్ళకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. పని చేసే వాళ్ళు తక్కువ మంది, ఓకే, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది జపాన్లో, జర్మనీలో. ఈ 2 దేశాల ఈ పాపులేషన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రాబ్లం చూపిస్తుంది. సో అందుకే మనం దాన్ని ఇంగ్లీష్లో డెమోగ్రఫిక్ ఛాలెంజ్ అన్నాం. ఇలాన్ మస్క్ మీకు తెలుసు, ఈ ఎలక్ట్రిక్ కార్ల CEO, అతను కామెంట్ చేసినాడు, రాబో కాలంలో జపాన్ కొంత ఇబ్బందులు పడబోతుంది అని. 500,000 ఆఫ్ జపానీస్ పాపులేషన్
ఓకే, 500,000 పడిపోతుంది వాళ్ళ యొక్క పాపులేషన్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, జపానీస్ పాపులేషన్ రోజు రోజుకు ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఆ దేశంలో కన్జంప్షన్ తక్కువైపోతుంది. ఎందుకంటే వస్తువులు కొనేవాళ్ళు, ఓకే, వినియోగించే వాళ్ళంతా తక్కువైపోతారు కదా. యంగ్ పాపులేషన్ ఎక్కువ లేనప్పుడు ఓకే డిమాండ్ జనరేషన్ అనేది తక్కువ ఉంటుంది, ఏదైనా వస్తువులకు కానీ సేవలకు కానీ. కన్జంప్షన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ దేశముకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేయలేదు. ఆ దేశంలో ఏమన్నా పెద్ద పెద్ద కంపెనీలు పోయి కూడా ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి ఇష్టపడవు, ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది లేరు. ఎందుకు? ఎక్కువ మంది పాపులేషన్ వచ్చేసి సీనియర్ సిటిజన్సే ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి. సీనియర్ సిటిజన్స్ బయటికి వచ్చి ఎక్కువ కన్జంప్షన్ చేయరు కదా, దానివల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎస్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందండి. ఈ ఎకనామిక్ సర్వే 92, 93, ఓకే, 98, 99, 2005, 6, 2015, 16 అండ్ 2019, 20లో జరిగిందండి. ఇప్పుడు మీకు అక్కడ నేను స్టాటిస్టిక్స్ చూపిస్తున్నా. 2019, 20లో జరిగిన స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి ఒక్క విమెన్, ఓకే, ఇంతకుముందు 2015, 16లో ప్రతి ఒక్క విమెన్ 2.2 చిల్డ్రన్ ఇస్తే ఇప్పుడు 2019, 20లో NFHS5 సర్వే ప్రకారం 2.0కు పడిపోయింది. అంటే ఇండియన్ పాపులేషన్ కూడా కొంత తగ్గుతూ ఉంది రోజు రోజుకి. ఓకే, ఎస్, 2015, 16లో ఎవ్రీ ఉమెన్ విల్ ఓకే ప్రొడ్యూస్డ్ 2.2 చిల్డ్రన్, బట్ నౌ కమింగ్ టు 19, 20 ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 2.0 అండి. ఇండియాలో ఇంకొక ఈ పాపులేషన్ ఫాలింగ్ ఉన్నా కూడా ఒక గుడ్ సెన్స్ ఏంటంటే, గుడ్ సైన్ ఏంటంటే 50% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో 20 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. అంటే ఇండియా ఈజ్ వెరీ యంగ్ అంటారు అందుకే. కానీ ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటి అంటే ఈ 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళే 50% పాపులేషన్ ఇండియాలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. లేదంటే ఏమవుతుందంటే రాబో డికేడ్స్లలో, అంటే రాబో 10-20 సంవత్సరాలలో మనకు కూడా ఒక డెమోగ్రఫిక్ ఛాలెంజ్ వచ్చేస్తుంది. అంటే పాపులేషన్ ద్వారా జపాన్, జర్మనీ ఎట్లా సఫర్ అవుతున్నాయో మనకు పాపులేషన్ ఉండి కూడా మనం సఫర్ అవుతాం. ఎట్లా సఫర్ అవుతామంటే ఈ స్కిల్డ్ పాపులేషన్ లేక, ఓకే, ఎస్, వీళ్ళంతా రేపు వాళ్ళు మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు, వాళ్ళు రేపు ఎల్డర్లీ సిటిజన్స్ అయినప్పుడు ఎస్ ఈ ప్రొడక్టివిటీ అనేది మనకు తక్కువ అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళు స్కిల్డ్ లేరు కాబట్టి. ఎస్, ఇప్పుడు నేను జర్మనీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సేమ్ జపాన్ లాగానే జర్మనీ కూడా అలాగే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఉంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన ఇండియాలో ఇప్పుడు 2.2 నుంచి 2.0కి వచ్చింది పాపులేషన్, అంటే ఇక్కడ కూడా కొంత తగ్గుతుంది. ఎస్, జర్మనీ చూడండి ఇంకా చాలా తక్కువ ఉంది ఫర్టిలిటీ రేట్. ఓకే, ఎంటైర్ యూరోప్ కాంటినెంట్లోనే ఈ జర్మనీ అనేది అక్కడ ఎవ్రీ విమెన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1.4 చిల్డ్రన్ పర్ విమెన్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ మళ్ళా. ఎస్, 80 years వాళ్ళకి బ్రతుకుతారు అక్కడ. పాపులేషన్ ఏమో తక్కువ, ఫర్టిలిటీ రేట్ తక్కువ, ఎస్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి చాలా పెద్ద బర్డన్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళందరికీ వాళ్ళకు చాలా ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించాల్సి వస్తుంది. ఓకే, లో ఫర్టిలిటీ అండ్ హ్యావింగ్ హై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ జర్మనీకి. 2010లో జర్మనీలో 50 million పాపులేషన్ 20 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్నారట. అంటే దగ్గర దగ్గర 5 కోట్ల మంది పాపులేషన్ 20 నుంచి 65 మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. 2060కి వచ్చే కల్లా అది 36 millionsకు పడిపోతుంది. అంటే 3,60,00,000లకు పడిపోతుంది అన్నట్టు పాపులేషన్. అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషను అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు
50 సంవత్సరాల పై ఏజ్ వాళ్ళే ఉంటారు. అంటే మోర్ ఏజ్డ్ పాపులేషన్ కేటగిరీకి వెళ్ళిపోతుంది ఇది జర్మనీ కూడా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 2 లక్షల మంది ఇమిగ్రెంట్స్ వేరే దేశం నుంచి పాపులేషన్ని అట్రాక్ట్ చేస్తున్నారు జర్మనీస్. అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు జర్మనీకి పోతున్నారు. ఎందుకంటే జర్మనీ ఎక్కువ ఇమిగ్రెంట్స్ని ఆకర్షిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళు లేరు. అయితే ఈ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది అవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆ లోకల్ పాపులేషన్, డొమెస్టిక్ పాపులేషన్ తోటి కొన్ని గొడవలు వస్తాయి. అంటే సోషల్ అన్రెస్ట్ అవుతుంది. వేరే దేశస్తులే ఎక్కువ మంది వాళ్ళ దేశంలో ఉండడం వల్ల అక్కడి దేశస్తులకు ఈ ఇమిగ్రెంట్స్కి మధ్యలో గొడవలు వస్తాయి. ఈ జర్మనీ యొక్క ఈ పాపులేషన్ తక్కువ ఉండడం, అది కూడా ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. 2030 కల్లానట వాళ్ళ ఎగుమతులు బాగా పడిపోతాయట. ఎందుకంటే వాళ్ళకు ఉత్పత్తి చేయనీకి వాళ్ళకు మనుషులు లేక వాళ్ళ ఎగుమతులు అన్నీ తక్కువైపోతాయట. ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అవసరాల కోసం దిగుమతులు ఎక్కువ చేసుకోవడం, ఎగుమతులు తక్కువ అవ్వకపోవడం. తెలుసు మీకు, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. ఎప్పుడైనా ఏ దేశానికైనా ఎగుమతులు ఎక్కువ ఉండాలా, దిగుమతులు తక్కువ ఉండాలి. అప్పుడే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయో అవి మనం ఎక్కువ సంపాదించవచ్చు. మనం ఎప్పుడైతే ఎగుమతి చేస్తామో విదేశీ మారక ద్రవ్య నిల్వలు మనం ఎక్కువ సంపాదించగలుగుతాం. దానివల్ల మనకు మళ్ళీ ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే మనం ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ చేస్తామో ఆ దేశము ఆర్థికంగా బాగా కుంటుపడిపోతుంది. అంటే 1991లో మనకు ఆ ప్రాబ్లం ఉండే. మన దగ్గర అప్పుడు మన ఎగుమతులు ఎక్కువ చేసేవాళ్ళం కాదు. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇదంతా అభివృద్ధి చెందాలి భారతదేశంలో. దానివల్ల మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు మళ్ళీ ఒక నెక్స్ట్ వారానికి ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా లైఫ్ సేవింగ్ మెడిసిన్ కానీ కొందామంటే మన దగ్గర డబ్బు లేకపోతుంది. అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 200 టన్నుల గోల్డ్ తీసుకెళ్ళి IMFలో అమ్మేసి మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని తీసుకొచ్చి ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం జరిగింది. ఓకే, కానీ ఇప్పుడు మన పరిస్థితి చాలా బాగుంది. ఒక సంవత్సరానికి సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇండియాలో ఉన్నాయి. అయితే ఈ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అవ్వడం, ప్రొడక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల వాళ్ళ ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగి ఈ జర్మనీ అనే దేశం ఆర్థికంగా కూడా బాగా కుంటుపడిపోయే అవకాశం ఉంది. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఇండియా విషయానికి వస్తే మనకు యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 50% ఆఫ్ పాపులేషన్ 20 నుంచి 30 మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు మంచి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మనము అందించాలి. ఎందుకంటే అప్పటికి మనం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, నానో మెటీరియల్స్, బయోసైన్సెస్ ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి కాబట్టి అన్ని రంగాలలో ఇంక్లూడింగ్ వ్యవసాయ రంగంలో, IT రంగంలో, ఉత్పత్తి రంగంలో కూడా అన్నిట్లలో టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా టెక్నాలజీ లేనిది ఆఖరికి వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పాపులేషన్, యంగ్ పాపులేషన్ ఈ కొత్త టెక్నాలజీస్ అన్నీ అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఏజ్డ్ పాపులేషన్ అయినప్పుడు, ఓకే, వాళ్ళు మధ్య వయసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకు వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వక టోటల్గా మనకు కూడా డెమోగ్రఫిక్ ఛాలెంజ్, అంటే పాపులేషన్ వల్ల క్వాలిటీ పాపులేషన్ లేకపోవడం వల్ల మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో టోటల్గా ఫైనల్గా మీకు ఏమర్థమైందంటే ఈ డెమోగ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెమోగ్రాఫిక్స్ మీద మనకి ఇట్లాంటి కొంత నాలెడ్జ్ ఉంటే అప్పుడు మనం నేను చెప్పినట్టుగా పేపర్ 1లో ఈ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఈ టాపిక్స్ మనకు చక్కగా అర్థమవుతూ ఉంటాయి మీరు వెళ్ళి అక్కడ చదువుతున్నప్పుడు. ఓకే, ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అర్థం కావాలంటే కూడా పాపులేషన్ అనేది అర్థం కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ APPSC, TSPSC, UPSC అకాడమీ. ఓకే, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, నేను మళ్ళీ రేపు ఇదే టైంకు వేరే టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.